ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన కొరకు కలువరి సిలువలో ప్రాణం అర్పించినటువంటి మన నిజ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ టీవీ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మారనాథ. షాలోమ్. ప్రభు కృపను బట్టి 600 ఎపిసోడ్లు కంప్లీట్ చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఈ 601వ ఎపిసోడ్కు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 20 అధ్యాయాల్లోంచి 600 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం మనకు ఎంతైనా అవసరమైంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజుల్లో సంఘాల్లోనూ అక్కడక్కడ గత రోజుల్లో అనగా లాక్డౌన్కి ముందు, కరోనాకి ముందు కూడికలు విరివిగా అక్కడెక్కడ జరుగుతుండేవి. గ్రౌండ్స్లో, ఆడిటోరియంస్లో, చర్చెస్లో. ఆ సందర్భాల్లో ప్రజలు సంగీతానికి, పాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. 7 గంటలకి స్టార్ట్ అయిన కూడిక కూడా 9, 9:30 వరకు పాటలు పాడుతూ, ఇక 9:30కో 10 గంటలకో వచ్చినటువంటి దూర ప్రాంతం నుంచి పిలువబడినటువంటి ఆ స్పీకర్కి, గెస్ట్ గారికి సమయం ఇస్తే, ఇక టైం అయిపోయింది, బస్సులు మిస్ అయిపోతాయి, ఆటోలు దొరకవు అనే ఉద్దేశంతో జనాలు వెళ్ళిపోవడం చేస్తున్నారు. వాక్యం వాళ్ళకి దొరకడం లేదు. వాక్యము కరువుగా ఉన్న రోజులు రాబోతాయి అని మనం అనుకుంటున్నాం, కానీ వచ్చేసాయి అని అనుకుంటున్నాను నేను. అరే అదేంటండి, రకరకాల ఛానల్స్ ద్వారా విస్తారంగా వాక్యం దొరుకుతున్నప్పటికీ కూడా వాక్యం దొరకడం లేదు, కరువు అంటున్నది. అవును, కరువుగానే ఉంది. సాధారణంగా దొరకనప్పుడు కలిగేదాన్ని కరువు అంటాం. దొరికినప్పుడు కూడా కలుగుతున్న విచిత్రమైన కరువులో, వాక్య కరువులో మనం ఉన్నాం. వాక్యం అందుబాటులోనే ఎవరు స్వీకరించడం లేదు. పాటలు పాడాంగా, ఆరాధించంగా, వర్షిప్ చేశాంగా, ఇంకేదో చేశాంగా అన్న విధానంలో ప్రజలు ఉండడం విచారకరమైన విషయం. సరే, ఏదేమైనప్పటికీ రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ దేవుని వాక్యం ధ్యానించుకునేటువంటి సమయం. ఈ కార్యక్రమానికి మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో విధాలుగా సహకరించారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అనుదిన కార్యక్రమం కనుక అనుదినము మా కొరకు గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న సంఘం కొరకు ప్రార్థించాల్సిందిగా. ఈ సంఘానికి సుమారు నెల్లూరు జిల్లాలో 24 బ్రాంచెస్ ఉన్నాయి. వేరువేరు దేవజనులు ఈ సహవాసంతో కలిసి పనిచేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ పరిచర్య ఇంకా విస్తరించబడాలని, ఈ లాక్డౌన్లు, ఈ 3rd వేవ్లు, లేకపోతే 4th వేవ్, 5th వేవ్ వీటన్నిటిని అధిగమించి ఇక ఏమాత్రం లాక్డౌన్లు లేనటువంటి, మాస్కుల యొక్క అవసరత లేనటువంటి, శానిటైజర్ల యొక్క అవసరత లేనటువంటి, సోషల్ డిస్టెన్స్ యొక్క అవసరత లేనటువంటి రోజులు రావాలని కోరుకుంటున్నాం. దేవుని సేవకులుగా కోరుకుందాం. కరోనా ప్రభావం ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎవరో చెప్పినట్టు ఒక పోస్టింగ్ ఒకటి, సుమారు 10 సంవత్సరాలు దీని ప్రభావం ఉంటుందట. అంటే ఆర్థికంగా నష్టపోయిన విధానం ఇవన్నీ ఇంచుమించు మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి, లేకపోతే రీగైన్ కావడానికి, లేకపోతే రీబిల్డ్ చేసుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అంత నష్టం జరుగుతుంది కరోనా వల్ల. సరే, ఏదేమైనా మనం ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాం. మానవులమైన మనకు మన పరిమితులు ఏంటో ఇప్పుడు బాగా తెలిసి వస్తున్నాయి. వీరులం, సూర్యులం, ఇంద్రులం, చంద్రులం అని మనం అనుకుంటున్నాం, కానీ మనకున్న పరిమితులను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం దేవుణ్ణి పరిమితం చేసినప్పటికీ దేవుడు మనల్ని పరిమితం చేయకుండా మన పరిమితులు ఏంటో ఆయన తెలియజేస్తున్నాడు. నాకు లిమిటేషన్స్ ఉన్నాయి, మీకు లిమిటేషన్స్ ఉన్నాయి, మనందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ లిమిటేషన్స్ని అధిగమించి మనం ఏదైనా చేయొచ్చు. సరే, రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం.
గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter 15th verse. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే వారిని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అని రాష్ట్రం పేరు చెప్పి తెలంగాణ అని చెప్తున్నానని తప్పుగా భావించొద్దు. తెలంగాణలో ఇంచుమించు ఎక్కువ మంది ప్రజలు స్పందిస్తున్నారు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఆంధ్రాలో కూడా స్పందించాలి. ఆంధ్రాలో కూడా స్పందనలు ఉన్నాయి. కాకపోతే స్పందన నెల్లూరు జిల్లాలో కాకుండా ఎక్కువగా చిత్తూరు, రేణిగుంట, కాళహస్తి ఆ ప్రాంతాల్లో స్పందన ఉంది. ఏదేమైనప్పటికీ ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ స్పందన ఉంది. విపరీతమైన విస్తారమైన స్పందన, ఫోన్ కాల్స్ రావాలని నేను అనుకోవడం లేదు. నేను విఐపిని కాదు, నేను ఒక సెలబ్రిటీని కాదు, ఒక సర్వెంట్ని మాత్రమే. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, మన కార్యక్రమం తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇవన్నీ నేను చూసుకోవడం లేదు. ఈ లింక్స్ విస్తారంగా అదే పనిగా ప్రతి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ నేను చేయడం లేదు. దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు అంతవరకే. కానీ ఆ హెచ్చింపు కోసం, ఆ ఎగ్జాల్టేషన్ కోసం మనం ఎఫర్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. జరగాల్సింది జరుగుతుంది, రావాల్సింది వస్తుంది. జరగాల్సిన దాన్ని ఎవరు ఆపలేరు, వచ్చేదాన్ని ఎవరు అడ్డుకోలేరు. కనుక జరిగేది జరగనివ్వండి. లెట్ ఇట్ హ్యాపెన్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయం ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు కాబట్టి కనిపెడదాం. ఆశీర్వదిస్తాడు. ఇప్పటికే ఆశీర్వదించాడు, ఇంకొను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా, నువ్వు ఆయన్ని మోసుకొని పోయిన ఎడలా, ఎత్తుకొని పోయిన ఎడలా, ఆయనను ఎక్కడ ఉంచుతావో, ఆయన్ను ఎక్కడ ఉంచావో నాతో చెప్పుము, నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. నువ్వు ఆయన ఎత్తుకొని పోయిన చోటు నుంచి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడి నుంచి నేను ఎత్తుకొని పోతాను, లేదంటే మా సహోదరులకు చెప్తాను. పేతురు గారు వీళ్ళు బలవంతులైన వాళ్ళే శారీరకంగా, లేకపోతే 10 మంది దాకా ఉన్నాం, మాది ఒక పెద్ద బ్యాచ్, లేడీస్ పెద్ద గ్రూప్ ఉన్నారు. వీళ్ళందరూ ఏదో ఒక విధంగా ఏదైనా వాహనం ఏర్పాటు చేసి, ఏదైనా చిన్న రథం ఏదైనా ఏర్పాటు చేసి అది తీసుకొని పోతాము అన్నట్టుగా ఆమె చెప్పింది. ఆమె మాటలు ఆత్మీయంగా లేవు. ఆమె మాటలు యేసుకు ఆత్మీయంగా అనిపించలేదు. ఎవరికైనా ఆత్మీయంగా అనిపించవి. ఒక స్త్రీ ఏంటి, ఒక పురుషుని దేహాన్ని ఎత్తుకొని పోవడం ఏంటి, శవాన్ని ఎత్తుకొని పోవడం ఏంటి, ఏంటిదంతా? కొన్నిసార్లు పిచ్చితనంలో, ఏదో ఆవేశంలో, ఉద్రేకంలో, మానసికమైనటువంటి సమతుల్యత దెబ్బతిన్న స్థితిలో ఏదో మాటలు మాట్లాడుతుంటాం. ఈ స్త్రీని గురించి అలాగా మానసికమైనటువంటి సమతుల్యత దెబ్బతిన్న స్త్రీ అని నేను అనలేదు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే మన టైటిల్ ఆత్మీయ తోటమాలి. గత ఎపిసోడ్లో కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం నుంచి ఆలోచించాం మనం. స్పిరిచువల్ గార్డెనర్ అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ సంబంధంగా తోట ఉంది. భౌతికంగా తోట ఉంటే ఆత్మ సంబంధంగా తోట ఉంది. అక్షరార్థంగా తోటమాలి ఉంటే ఆత్మ సంబంధంగా కూడా తోటమాలి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖన భాగాల్లో యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావళి, నేను ద్రాక్ష తీగని, ద్రాక్ష చెట్టుని. నా తండ్రి, పరలోకపు తండ్రి, నన్ను పంపినటువంటి తండ్రి వ్యవసాయకుడు. ఆయన నిజమైన వ్యవసాయకుడే. నేను నిజమైన ద్రాక్షావళిని అని యేసు ప్రభు తనని, తనతో సమానంగా తండ్రిని ప్రజలకు పరిచయం చేస్తున్న సందర్భం, శిష్యులకు పరిచయం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ అనే న్యూ టెస్టిమెంట్ కాకుండా నా దగ్గర వేరొక తర్జుమా ది ప్యాషన్ ట్రాన్స్లేషన్, టీపీటీ అనేటువంటి బ్రియాన్ సిమ్మన్స్ గారి ట్రాన్స్లేషన్లో ఏముందో చదువుతాను. ఐ యామ్ ఏ ట్రూ స్ప్రౌటింగ్ వైన్ అండ్ ద ఫార్మర్ హూ టెండ్స్ ద వైన్ ఈజ్ మై ఫాదర్. మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. అంటే వ్యవసాయాధారిత కుటుంబం నుంచి మేము వచ్చామని కాదు దాని అర్థం. మై ఫాదర్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫార్మర్. ఫాదర్ యొక్క, తండ్రి యొక్క తోటలో నాటబడినటువంటి ద్రాక్షావళిని నేను. ట్రూ ప్రౌటింగ్ వైన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్తున్నట్టు మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన తనను తాను ఇలా పరిచయం చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి?
లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. ఇంకా మత్తయి సువార్త 15వ అధ్యాయం అంటాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్కని తెల్లగించి వేస్తాను, పెరికి వేస్తాను. ఐ విల్ ప్లక్ ద ప్లాంట్, ఎవ్రీ ప్లాంట్ దట్ మై ఫాదర్ హ్యాస్ నాట్ ప్లాంటెడ్. నా తండ్రి నాటినవే తోటలో ఉంటాయి, అనగా నా తండ్రి నాటినటువంటి ద్రాక్షావళిని నేను. సరే, వీటిలో కూడా వెళ్ళలేదు. స్పిరిచువల్ గార్డెనింగ్ ఉంది, అలాగే స్పిరిచువల్ గార్డెనింగ్ ఉంది. గార్డెనింగ్ గురించి చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో 3 విధాలైన గార్డెనింగ్ ఉందని నేను ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఒకటి జనరల్ గార్డెనింగ్, రెండోది వచ్చేసి రూఫ్ గార్డెనింగ్, మూడోది వచ్చేసి హ్యాంగింగ్ గార్డెనింగ్. వేరువేరు వ్యవసాయ విధానాల గురించి మన గత దినాల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు వెళ్ళి ఇజ్రాయెల్ దేశపు యొక్క వ్యవసాయ విధానాల గురించి తెలుసుకున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, వ్యవసాయపు ఎగ్జాంపుల్స్ జీసస్ తీసుకొస్తున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్స్లోంచి వాళ్ళకి కొన్ని పాఠాలు నేర్పించాలని చూస్తున్నాడు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, పునరుత్థానుడైనటువంటి ప్రభువుని గుర్తుపట్టనటువంటి మగ్దలేని మరియా గుర్తుపట్టలేదు. షీ కుడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. ఆయన్ని ఐడెంటిఫై చేయలేకపోయింది. అరే, ఈయన ఎక్కడో చూసినట్టుగా ఉందే, బహుశా ఎక్కడ చూశానబ్బా అన్నట్టుగా కాదు. ఆయన్ని రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు రికగ్నైజ్ చేసిన తర్వాత బోధకుడు అనేది ఆయన లేవలేదు, లేచే అవకాశం లేదని తోమా స్ట్రాంగ్గా నమ్మాడు. తర్వాత నమ్మినప్పుడు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత పునరుత్థానం తర్వాత 9వ రోజు జరిగినప్పుడు, 9వ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, పునరుత్థానం తర్వాత 9వ రోజు తోమాకు ప్రత్యక్షత అనుగ్రహించాడు. తర్వాత యేసు ప్రభు యొక్క పరిచర్యలో 40 రోజుల తర్వాత 10వ రోజు అనగా 50వ రోజు పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధాత్ముని యొక్క ఆగమనాన్ని మనం చూస్తున్నాం. సరే, వీటన్నిటిలోకి వెళ్ళలేదు. 9వ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది, 10వ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే నంబర్స్ యొక్క లేకపోతే ఈ అంకెల యొక్క ప్రాధాన్యత గురించి నేను మాట్లాడడం లేదు. 9వ రోజు తోమా యొక్క ప్రత్యక్షత, 10వ రోజు పరిశుద్ధాత్ముని యొక్క ఆగమనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడ ఒక చిన్న టైటిల్తో కూడుకున్న ఒక మెసేజ్ లేకపోతే ఒక పోస్టర్ ఇలా చూశాను, దశమి నాడు ఏం జరిగింది అని. ఏంటిది దశమి నాడు ఏం జరిగింది అంటే, తర్వాత 10వ రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడనే దాన్ని గురించి అలాగా ఆ తెలుగు క్యాలెండర్లో ఉన్నట్టుగా పంచమి దశమి అన్నట్టుగా ఆయన మాట ఉపయోగించాడు. అది కొద్దిగా క్యాచీగా ఉన్న టైటిల్గా అనిపించింది. మనం ఇప్పుడు ఆలోచిస్తున్న మాట, ఒక తోటమాలికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. యేసు పరమ తోటమాలి. మన హృదయం ఒక తోట లాంటిది. ఆ తోటకి వాక్యమనే నీరు కట్టి మనం దాన్ని సాగు చేసుకోవాలి, లేదంటే తోట ఎండిపోతుంది. నీ హృదయంలోంచి జీవదారులు బయలుదేరును. ఏదేను తోటలోంచి 4 నదులు బయటకు వచ్చాయి. ఒక నది 4 శాఖలై బయటకు వచ్చింది. అలాగే మన హృదయములో నుంచి జీవదారులు బయలుదేరును. కనుక అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా కాచుకో అన్నట్టుగా జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు సామెతల గ్రంథంలో. ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ విల్ బి డెలివర్డ్ ఆర్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. ఇష్యూస్ ఆఫ్ లైఫ్, జీవన వ్యవహారానికి సంబంధించిన విషయాలు అందులోంచి వస్తాయి, హృదయంలోంచి వస్తాయి. హృదయంలో దాగి హృదయంలోంచి బయటకు వచ్చేటువంటి పొంగి పొర్లేటువంటి అవకాశాలు. ఒక వ్యవసాయకుడిగా, ఆత్మ సంబంధమైన వ్యవసాయకుడిగా యేసు ఏం చేస్తున్నాడు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి మాట మనం చదువుకున్న మూల వాక్యం 15వ వచనము మరియు 14వ వచనం మనం చదివితే, 15వ వచనంలో ఆయన తోటమాలి అని అనుకొని, తోటమాలి అనుకుంది మిస్టేకే. తర్వాత ఆయన ప్రభువా నేను తోటమాలి అనుకున్నాను క్షమించమని ఆమె చెప్పడాన్ని మనం చూడడం లేదు. ఆమెలో అటువంటి ఆ గిల్టీ ఫీలింగ్, ఆ కాన్షియస్నెస్ యొక్క ప్రికింగ్, మనస్సాక్షి యొక్క గద్దింపు కనిపించడం లేదు. లేదా కనిపించిందో లేదో పరిశుద్ధాత్ముడు దాని ప్రస్తావన తీసుకొని రాలేదు, ఎందుకు తీసుకొని రాలేదు అనే దానిలో మనం ఆలోచించడం లేదు. మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట ఒకటి, ఒక తోటమాలిగా ఆయన చేసేటువంటి పని ఏంటంటే, నెంబర్ 1, ఎవ్రీ గార్డెనర్ వుడ్ డూ ద ప్రూనింగ్.
కత్తిరించడం చేస్తాడు, కత్తిరింపు చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, నాలో ఫలింపని ప్రతి తీగని ఆయన కత్తిరించేస్తాడు. మనలో ఫలించాలి, ఫలింపు కావాలి. ఫలింపు లేని నిష్ఫలమైనటువంటి వేస్ట్ మాటలు, ఫ్యూటైల్ మాటలు కొన్ని ఉన్నాయి. టైంపాస్ కోసం మాట్లాడే మాటలు ఉన్నాయి, టైంపాస్ కోసం చేసే ఆలోచనలు ఉన్నాయి, టైంపాస్ కోసం చేసే స్నేహాలు, వాటిని కత్తిరించి పారేయాలి. ఆ ద్రాక్ష తీగ యొక్క ఎండిన ఆ కొమ్మల చివర్లు ఉంటాయి, వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కత్తెరలు తీసుకొని కత్తిరిస్తూ ఉంటారు. ఒక ఇంట్లో ద్రాక్ష చెట్టు పెంచుతున్నారు, ఒక 2 ద్రాక్ష తీగల్ని వాళ్ళు పెంచుకుంటున్నారు. వాళ్ళు విసిగిపోయారు, సార్ వద్దండి ఈ చెట్లు మాకొద్దు, ఈ తీగలు మాకొద్దు. ఎందుకు అంటే ఇది చాలా రిస్క్ సార్. రిస్క్ ఏంటి? వీటికి నీళ్లు పట్టాలి, ఇవి ఆ గుత్తి పెద్దగా రావడం కోసం దానికి వెయిట్ పెట్టాలి, మళ్ళీ మధ్యలో కోతులు వస్తాయి, మళ్ళీ వీటికి ఆ పండ్లు బాగా రావడం కోసం వాటికి స్ప్రే చల్లాలి, ఇన్ని పనులు ఉన్నాయి. అనగా ఒక చిన్న పిల్లవాడి మీద కేర్ తీసుకుంటున్నట్టుగా తీసుకోవాలి ఆ ద్రాక్ష తీగ మీద. ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కేరళలో కూడా రబ్బర్ మొక్కలను తీసుకొని వాళ్ళు పెంచుతారు. ఎవరో ఒక వ్యవసాయకుడు చెప్పిన విషయం, ఒక 5 సంవత్సరాలు ఆ రబ్బర్ మొక్కని ఒక పిల్లవాడిని పెంచినట్టుగా పెంచామనుకోండి, అది సుమారుగా మనల్ని 20-25 సంవత్సరాలు మనల్ని పోషిస్తుందంట. ఒక మొక్క చూడండి, ఒక 5 సంవత్సరాలు దాన్ని కంటికి రెప్పలాగా దాన్ని కాపాడామనుకోండి, ఒక 20-25 ఇయర్స్ అది ఇంచుమించు ఒక సీజనల్గా ఒక 2 months 3 months ఆ రబ్బర్ పాలు ఇచ్చి దాని ద్వారా షీట్స్ తయారు చేసుకుని మంచి ఇన్కమ్ మనకి ఇవ్వగలదు. అనగా చెట్లు మనకు రీపే చేస్తున్నాయి, ప్రత్యుపకారం చేస్తున్నాయి. మానవుడే ప్రత్యుపకారం చేయని పరిస్థితిలో ఉన్నాడు. చెట్లకి విస్తారమైన పండ్లు పండుతున్నాయి, అవి తినడానికి కాదు, అవి మన కోసం. మానవుడు చేసుకునేవి మానవుడు వాడి తినడం కోసమే. కానీ చెట్లు తమ పండించినవి, తమ నుంచి వచ్చినవి ఇతరుల కోసం ఇస్తూ ఉన్నాయి. మనం ఇతరుల కోసం ఇవ్వడంలో, ఇతరుల కోసం పనిచేయడంలో జీవితం యొక్క పరమార్థం దాగి ఉంది. గివింగ్ అంటే లివింగ్ ఫర్ అదర్స్ అని అన్నారు ఒక భక్తుడు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం, ప్రూనింగ్, ఏం ప్రూనింగ్ చేయాలి, ఏం కటింగ్ చేయాలి. ఒకసారి ఊటీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మొక్కల్ని ఒక ఆయన కత్తిరితో కత్తిరిస్తూ ఉన్నాడు. ఏంటిది అని అన్నప్పుడు, ఇవి అందమైనటువంటి ఆకృతిలోకి రావడానికి కత్తిరిస్తున్నాం సార్. అలా కత్తిరించకపోతే బాగుండదండి, రకరకాల షేప్స్లో వాళ్ళు తయారు చేస్తున్నారు. కత్తిరింపు కావాలి, మనకు కూడా కొన్ని కటింగ్స్ కావాలి, మనకు కూడా కొద్ది శిక్ష కావాలి, కొద్ది శిక్షణ కావాలి, కొద్ది శ్రమ కావాలి, కొద్ది దెబ్బలు తగలాలి మనకు, అప్పుడే మనం సరవుతాం. అంటే ఇప్పుడు ఈవెన్ ఎలా కత్తిరించాడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, ఈవెన్ కత్తిరించాడా? అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నన్ను పట్టుకోవద్దు అంటే దాని అర్థం నన్ను ఎక్కువసేపు ఇక్కడ ఉంచొద్దు, ఇక చాలే ఆపు. మరియా అని పిలవడంలోనే ఉద్దేశం, స్టాప్ ఇట్ మేరీ అని చెప్పడమే. కారణం ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రూపాంతరం కొండ మీద పేతురు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేసి, అంటే మనం 3 పర్ణశాలలు కట్టాలి, నీకోటి, మోషే కోటి, ఏలియా కోటి అని ఏదో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు పేతురు ఏం మాట్లాడుతున్నావు? అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది, ఆయన నా ప్రియకుమారుడు, ఆయనలో నేను ఆనందిస్తున్నాను. బాగానే ఉంది, మీరు ఆయన మాట వినండి. పేతురు మాటను ప్రభువు వినాల్సిన అవసరం లేదు, వింటాడు కూడా. దేవుడు మన మాట వింటాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోషువ యొక్క మాట విని సూర్యుని చంద్రుని ఆపేసిన స్టోరీ మనకు తెలిసిందే. ఒకటి, ప్రూనింగ్ అవసరం. చాలు, ఇక మాట్లాడింది చాలు, విస్తారంగా మాట్లాడింది చాలు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు. కటింగ్ యొక్క అవసరం ఉంది. కొన్ని కట్ చేయాలి, కొన్ని ఇంటరప్ట్ చేయాలి. చాలు బ్రదర్, ఆపండి ఇక్కడ, సిస్టర్ ఇక ఆపండి ఇక్కడ, వాళ్ళ గురించి ఎందుకండి, వద్దు, ఆపండి, వేరే విషయం మాట్లాడుకుందాం. లెట్స్ గో అండ్ డిస్కస్ సమ్ అదర్ థింగ్. 3వ వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుతాం? దయచేసి 3వ వ్యక్తి గురించి మాట్లాడొద్దండి ప్లీజ్. మన మధ్యలో లేడుగా అతను, ఎందుకు 3వ వ్యక్తి గురించి మాట్లాడడం? 2 వ్యక్తులు కలిశారంటే 3వ వ్యక్తి గురించే మాట్లాడుకుంటారు. ఆయన అలాగన్నాడు, ఇలాగన్నాడు, ఇదే పరిస్థితి. 3వ వ్యక్తిని గురించి మాట్లాడాలనుకుంటే 3వ వ్యక్తిని ముందు తీసుకొచ్చి పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అలా మాట్లాడుకోరు. ఈ రోజుల్లో మానవుని మధ్యలో అనైక్యత రావడానికి, అనగా ఐక్యత దెబ్బతినడానికి కారణం అదే.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ప్రూనింగ్, పరమ తోటమాలి అయినటువంటి ఆత్మీయ తోటమాలి అయినటువంటి యేసు ఆమెను ప్రూనింగ్ చేశాడు. స్త్రీలు విస్తారంగా మాట్లాడడం వాళ్ళకి వాడుక, విస్తారంగా మాట్లాడనివ్వకుండా ఆమెను కంట్రోల్ చేశాడు, నియంత్రించాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి పరమ తోటమాలి చేసేటువంటి పని, పరమ వ్యవసాయకుడు చేసేటువంటి పని ఏంటి? ఆయన ప్రూనింగ్ చేస్తాడు, కత్తిరిస్తాడు. కత్తిరించడం మాత్రమే కాదు, ఆయన చేసేటువంటి పని 17వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకో, గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళిన నా సహోదరు దగ్గరికి వెళ్ళు. గో టు మై బ్రదర్స్. ఒక సహోదరిని సహోదరుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఒక సహోదరిని మరియని మిగిలిన సహోదరుల దగ్గరికి, శిష్యుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అంటే ఈ మాట చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం, అంటు కట్టడం, గ్రాఫ్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ దాన్ని తెంచి అక్కడ దాంతో కలుపుతున్నాడు. ఎందుకు ఈ తోటలో నువ్వు ఇంకా ఉండడం? అయిపోయింది కదా, విషయాలు అర్థమైనాయి కదా. అర్థమైన విషయాల్ని వివరించు, వెళ్ళు. గో, డోంట్ స్టే హియర్, డోంట్ మేక్ మీ టు స్టే హియర్. నన్ను ఇక్కడ ఉంచొద్దు, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళాలి. నువ్వు సహోదరుల దగ్గరికి వెళ్ళు, అనగా యెరూషలేముకు వెళ్ళు, లేకపోతే దగ్గర దగ్గర ప్రాంతాలకు వెళ్ళు. నేను గలిలయకి వెళ్తాను. అనగా నువ్వు సౌత్కు వెళ్ళు, నేను నార్త్కి వెళ్తాను. అనగా ఇజ్రాయేలు యొక్క భూభాగాన్ని మొత్తం మన ఇద్దరం కవర్ చేద్దాం. అనగా ఒక స్త్రీ కవర్ చేస్తుందని కాదు, రెండు భాగాలకు రిప్రజెంటేటివ్లుగా, ప్రతినిధులుగా ఉందాం అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఒక స్త్రీ పురుషుడు ప్రతినిధి అని కాదు, మనకు ప్రతినిధులు కావాలి, అంబాసిడర్స్ కావాలి, రాయబారులు కావాలి. మేము క్రీస్తు యేసు యొక్క రాయబారులమై ఉన్నామని పౌలు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, అంటుకట్టేటువంటి విషయం. అంటుకట్టడం అన్నప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు ఇంటి దగ్గరగా మీకు ఖాళీ సమయంలో లేకపోతే ఈరోజు మీరు చదివినట్టయితే కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోగలరు. మీకోసం నేను ఒక వాక్యాన్ని మాత్రం చదువుతున్నాను. 11వ అధ్యాయం 23వ వచనం. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయినలా అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. 24వ వచనం. ఎట్లనగా నువ్వు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటు కట్టబడినలా స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టుకు అంటు కట్టబడుదురు కదా. మంచి ఎగ్జాంపుల్, ఇలస్ట్రేషన్ తీసుకొస్తున్నాడు. వాటిని వివరించే సమయం లేదు నాకు. ఇప్పుడు చెప్తున్నాడు, తోటలో నుంచి నిన్ను విరిచి పరిశుద్ధులతో అంటుకట్టాలి. లోకములో నుంచి నిన్ను విరిచి పరిశుద్ధులతో అంటుకట్టాలి. ఓ తిమోతి, అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం, నీ ఎవరేచ్ఛల నుంచి పారిపో. యోసేపు పారిపోయినట్టు పారిపో. నీవు అవసరమైతే నీ వస్త్రాన్ని పారేసుకొని పారిపో, నీ పై వస్త్రాన్ని పారవేసి పారిపో. పారిపోయి పరిశుద్ధులతో కలుసుకో, ప్రభువు నామములో ప్రార్థించే వాళ్ళతో కలుసుకో. ఇక్కడ తుంచబడి, ఇక్కడ కోయబడి, ఇక్కడ వెరక్కొట్టబడి, అక్కడ అంటుకట్టబడు. లోకము నుంచి వేరై పరిశుద్ధులతో అంటు కట్టబడేటువంటి అనుభవం మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, ఒక తోటమాలి, పరమ తోటమాలి చేసేటువంటి పనులు ఆయన మొట్టమొదటిగా కత్తిరించే పని చేస్తున్నాడు. రెండవది ఆయన చేసేటువంటి పని ఏంటంటే అంటుకట్టేటువంటి పని చేస్తున్నాడు. నిన్ను మంచి ఒలీవ చెట్టుతో, మంచి ద్రాక్షావళితో, కారు ద్రాక్షలు కాసేటువంటి నీవు నిన్ను విరిచి మంచి ఫలములు కాసేటువంటి, మంచి పండ్లు ఇచ్చేటువంటి మంచి ద్రాక్షావళితో అంటుకట్టము. మంచి ద్రాక్షావళిని క్రీస్తుతో, నిజమైన ద్రాక్షావళిని క్రీస్తుతో అంటుకట్టుతున్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు తల్లి యొక్క ప్రస్తావన చిట్ట చివరిసారి జరిగినటువంటి ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఆమె ఆరోహణం వెళ్ళిపోయిందని కాదు, స్వర్గారోహణ చేసిందని కాదు. అసెన్షన్ ఆఫ్ మేరీ అనేది ఫాల్స్ థియరీ. దట్స్ అసంప్షన్. అంతవరకే. దట్స్ నాట్ అసెన్షన్ బట్ అసంప్షన్. అది ఊహ మాత్రమే కానీ అది ఆరోహణం కాదు. సరే, నేను చదువుతున్నాను.
ఇక్కడ రాయబడిన మాటలు 14వ వచనంలో రాయబడింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే 13, 14 కలిసి ఉన్నాయి. Arriving there, they went into a large second floor room to pray. Those present were Peter, John, Jacob, Andrew, Philip, Thomas, Bartholomew, Matthew, Simon, Judas, and a number of women, including Mary, Jesus' mother. His brothers were there also. All of them were united in prayer, gripped with one passion, interceding night and day. పరిశుద్ధాత్ముని రాక కొరకై, పరిశుద్ధాత్ముని ఆగమనం కొరకై, పవిత్రాత్మ యొక్క నింపుదల కొరకై, తండ్రి వాగ్దానం చేసిన దాని కొరకు ఎదురు చూస్తూ వాళ్ళు కనిపెడుతున్నారు. మరికొందరు స్త్రీలు, మరియా ఓకే పేరు ప్రస్తావించారు, మరొక మరియ మగ్దలేని మరియ కూడా ఉండి ఉండొచ్చు. బైబిల్ పండితులు కూడా ఖచ్చితంగా ఉంటుంది అని భావిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఈమెను ఎక్కడ పెట్టాడు ప్రభు అని ఆలోచిస్తే, ఒకటి ఆమెను కత్తిరించాడు, ఆమెలోని కొమ్మల్ని కత్తిరించాడు. ఆమె ఒక చెట్టు అనుకుందాం, గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అల్లోన్ బాకూత్ అనగా ఏడుపు చెట్టు అనే ఒక చెట్టును గురించి మనం చెప్పుకున్నాం. సింధూర వృక్షాన్ని ఉద్దేశించి, ఒక ఓక్ వృక్షాన్ని ఉద్దేశించి అక్కడ ఒక మరణం జరిగింది కాబట్టి, అక్కడ భూస్థాపన జరిగింది కాబట్టి అలా పెట్టారు పేరు ఏడుపు చెట్టు. ఈమె ఏడుపు చెట్టు, ఈమె ఒక చెట్టు లాంటిది, కత్తిరించబడింది. అంతేకాదు ఆమె అంటు కట్టబడింది. మూడవదిగా ఆమెకు ఎరువు వేశాడు. హి మాన్యూర్డ్ దెమ్ ఆర్ ఫెర్టిలైజర్ వేశాడు. ఆమె ఫలించాలని, ఆమె బహుగా ఫలించాలని. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల. నువ్వు బహుగా ఫలించాలంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ సంబంధమైన ఎరువు కావాలి. పాటలు ఉన్నాయి, రక్షణ ఉంది, మారుమనసు ఉంది, వాక్య ధ్యాన అనుభవం ఉంది, ప్రార్థన అనుభవం ఉంది. కానీ విశ్వసించినప్పుడే మీరు పరిశుద్ధాత్మను పొందితేనా అని పౌలు యొక్క ప్రశ్న మనం మర్చిపోకూడదు. రక్షణ పొందారా అనేటువంటి ఓల్డ్ క్వశ్చన్ కాదు, ఇప్పుడు న్యూ క్వశ్చన్. న్యూ క్వశ్చనే కాదు, ఇది కూడా ఓల్డ్ క్వశ్చనే. మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఒక పరమ వ్యవసాయకుడు పరిశుద్ధాత్మ ఎరువును, పరిశుద్ధాత్మ వ్యక్తి కదా, ఆయన ఎరువుతో పోల్చడం ఎంతవరకు కరెక్టు? అలాగైతే యేసు ప్రభువు కదా, ఆయన్ని ద్రాక్షావళితో పోల్చడం ఏంటి? బలహీనమైన ద్రాక్షావళితో పోల్చడం సమంజసం కాదు కదా అని మనం అనే అవకాశం లేదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తనలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఆత్మీయ తోటమాలివైన నీవు, పరమ తోటమాలివైన నీవు, మగ్దలేని మరే జీవితంలో ఆమెలో ప్రూనింగ్ చేసావు, ఆమెలో గ్రాఫ్టింగ్ చేసావు, ఆమెకు మాన్యూరింగ్ చేసావు. అనగా ప్రభువా, నీవు ఆమెను కత్తిరించావు, ఫలించని కొమ్మలను కత్తిరించావు. ఆమె మాటల్ని, ఫలించని ఆ మాటల్ని కత్తిరించేసావు. ఆమెని పరిశుద్ధులతో, సహోదరులతో, మిగిలిన శిష్యులతో అంటుకట్టావు. అంతేకాకుండా ఎరువు వేసావు. ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటి ఎరువుని ఆమెకు వేసి ఆమె బహుగా ఫలించాలని. పరిశుద్ధాత్మ ఉంటేనే మేము ఫలిస్తాం, నీ ఆత్మ ఉంటేనే మేము ఫలిస్తాం. కనుక ఇటు అనుభవాలు మీరు మాకు దయచేయండి. పరమ వ్యవసాయకుడా, పరమ తోటమాలి మా జీవితాల్లో, మా వ్యక్తిగతమైన జీవితాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో జోక్యం చేసుకుని కార్యము జరిగించమని, మేము బహుగా ఫలించడం మీ చిత్తం కనుక అలా మీరు చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.